బ్యాక్ టు న్యూస్. అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోతే కాలర్ పట్టుకుని తీహార్ జైలు గేటు వరకు గుంజుకుపోతానని హెచ్చరించారు ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రా. పార్టీ కోసం సేకరించిన విరాళాల విషయంలో కేజ్రీవాల్ అనుకో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కపిల్ మిశ్రా ఆరోపణలపై ఆప్ నేతల స్పందన ఎప్పటిలాగే బీజేపీని టార్గెట్ చేసింది. పార్టీ పెడతామన్నారు, ప్రజల నుంచి విరాళాలు వసూలు చేశారు, వచ్చిన సొమ్ముని డొల్ల కంపెనీలకు తరలించారు, ఆదాయపు పన్ను శాఖని, ఎన్నికల సంఘాన్ని అన్నింటిని మించి దేశ ప్రజల్ని మోసం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీపై మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపణలివి. 16 షెల్ కంపెనీల ద్వారా కేజ్రీవాల్ సహా ఆప్ నేతలంతా అక్రమాలకు పాల్పడ్డారని కొన్ని ఆధారాలను ప్రదర్శించారాయన. పార్టీ విరాళాలను ఏ విధంగా దారి మళ్లించింది ఆధారాలతో సహా ప్రదర్శించారు. 2013-14లో ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 45 కోట్ల రూపాయలు ఉన్నాయని, అయితే పార్టీ వెబ్సైట్లో 19 కోట్ల రూపాయలు మాత్రమే చూపించారని, ఎన్నికల సంఘానికి తమ వద్ద 9 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పారన్నారు. 2014-15లో ఆప్ అకౌంట్లో 65 కోట్ల రూపాయలుంటే ఎన్నికల సంఘానికి 32 కోట్ల రూపాయలు మాత్రమే చూపించారని, వెబ్సైట్లో 27 కోట్ల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారని ఆరోపించారు. अरविंद केजरीवाल जी ने पर्दे के पीछे बहुत सारे काम किए. हवाला, नकली कंपनियों को बनाना, पार्टी की फंडिंग को और चंदे को छुपाना, देश की जनता के पैसे के साथ धोखा देना और उसके साथ साथ इनकम टैक्स इलेक्शन कमीशन तक को जानकारियां छुपाना. इसमें कैश, इसमें नकली कंपनियों का एक पूरा का पूरा नेटवर्क, इसमें फर्जी लोगों के द्वारा पार्टी को फंडिंग करवाना, इसमें ब्लैक मनी को व्हाइट करने की कोशिश करना. పార్టీ విరాళాలకు సంబంధించి ఆప్ నేతల అక్రమాలపై తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని, వాటిని సిబిఐ అధికారులకిచ్చి దర్యాప్తు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. అవినీతిపై పోరాడతాననే పేరుతో కేజ్రీవాల్ అక్రమాలకు పాల్పడి ప్రజలను వంచారని, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే తానే కాలర్ పట్టి తీహార్ జైలు గేటు వరకు గుంజుకుపోతానని హెచ్చరించారు. अरविंद केजरीवाल, तुम्हारी आंखों में शर्म बची है तो आज इस्तीफा देके दिखाओ, इस जांच का सामना करो. और आज तुमने इस्तीफा नहीं दिया, शाम तक कॉलर पकड़ के कुर्सी से घसीटते हुए जेल के अंदर लेके जाऊंगा. कसम खा के बैठा हूं, कपिल मिश्रा हूं मैं. कॉलर पकड़ के अरविंद केजरीवाल, कॉलर पकड़ के तुम्हें कुर्सी से घसीटते हुए तिहाड़ जेल के अंदर डालूंगा. कसम खा के बैठा हूं, तुम्हारे सारे फर्जी कारनामे हिंदुस्तान की जनता के सामने लेकर आऊंगा. ఆప్ నేతలపై ఆరోపణలకు ఆధారాలు చూపిస్తున్న సమయంలోనే కపిల్ మిశ్రా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 4 రోజులుగా నిరాహార దీక్షలో ఉండటం వల్లే కపిల్ మిశ్రా పడిపోయారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కపిల్ మిశ్రా ఆరోపణలపై ఆప్ రొటీన్ స్టైల్లో స్పందించింది. కపిల్ మిశ్రా వెనుక బీజేపీ నేతలు ఉన్నారని పార్టీ నేతలు ఆరోపించారు. హత్యలు చేసేవాడు అహింస గురించి మాట్లాడినట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ ఎప్పుడైనా ఎన్నికల విరాళాల గురించి బహిరంగంగా ప్రకటించిందా అని ప్రశ్నించారు. बदनाम करने के लिए, जैसा मैंने कहा, विधायकों को, पार्टी को, अरविंद केजरीवाल को एक गहरी साजिश बीजेपी की चल रही है. मैं बीजेपी के लोगों से कहना चाहता हूं, पीछे से वार करना बंद करो. आम आदमी पार्टी से लड़ना चाहते हो तो सामने आके लड़ाई लड़ो. ఆప్ నేతలు బీజేపీపై విమర్శలు మాని కపిల్ మిశ్రా ఆరోపణలకు సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు.